హలో, ఇది డే 2 అనమాట. అంటే నెక్స్ట్ డే తాజ్ హోటల్లో. అండ్ మార్నింగ్ రాత్రి అంతా కూడా వాన పడుతుంది. ఇప్పటిదాకా చాలా పెద్ద వాన పడింది. సో ఇప్పుడే కాస్త తెరిపించింది. ఉన్నట్టుండి వాన పడుతుంది, ఉన్నట్టుండి ఎండ వచ్చేస్తే, ఉన్నట్టుండి హ్యూమిడిటీగా ఉంటుంది. ఎప్పుడైతే ప్లెజెంట్గా ఉంది. ఫస్ట్కి వెళ్తున్నాను. సో బ్రేక్ఫాస్ట్ ఏముంటుంది, సో అదంతా మీకు చూపిస్తాను అనమాట. సో బయట అంతా వాన పడుతుంది, మబ్బులు బాగా వేసే వాన పడుతుంది. అండ్ చలో విల్ గో ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ మ్యాండేటరీగా మ్యూజిక్ ఉన్నట్టుంది బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా. సో రాజులు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు అలా. సో ఇప్పుడైతే నేను మీకు బఫే మెనూ చూపిస్తున్నాను అండి. సో నెంబర్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. సో తాజ్ వాళ్ళవి ఏదైనా సరే మీకు 5 స్టార్ హోటల్స్లో, తాజ్ కానీ ఇంకే 5 స్టార్ హోటల్స్లో ఆ నెంబర్ ఆఫ్ వెరైటీస్ చాలా ఎక్కువ ఉంటాయి అసలు. సో ఇక్కడైతే లైవ్, ఐ థింక్ ఇది ఆమ్లెట్ అనుకుంటా, లైవ్ ఆమ్లెట్స్ ఇవన్నీ. సో ఇక్కడ అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయి. ఇక్కడేమో ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రెడ్స్ ఉన్నాయి అనుకుంటా, సారీ జ్యూసెస్ ఉన్నాయి, ఫ్రెష్ జ్యూస్ అనమాట, పైనాపిల్ జ్యూస్ అండ్ ఇదేదో జ్యూస్ అండ్ డీటాక్స్ డ్రింక్స్. సో అలా బోల్డ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో మనకి అసలు అంత తినగలుగుతామా అనిపిస్తుంది. సో ఇవన్నీ సలాడ్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, కివీ ఉంది, ఇంకో ఏదో సలాడ్ ఉంది. అండ్ ఇక్కడ అన్ని బ్రెడ్స్ అనమాట. ఇక్కడ కూడా వెరైటీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయన్నమాట. అండ్ డోనట్స్ ఉన్నాయి, మఫెన్స్ ఉన్నాయి. సో ఇది బటర్ మిల్క్ ఉంది. అండ్ ఇవన్నీ యోగర్ట్స్ అనుకుంటా, మనం కూడా తింటూ ఉంటాం, మన సూపర్ మార్కెట్స్ దొరుకుతుంటాయి. సో డిఫరెంట్ ఫ్లేవర్స్లో యోగర్ట్స్ అన్నమాట. So here we have shira. ఓ షీరా, ఓకే. బ్రెడ్ We have bread pakoda. ఓకే. Then this is poha. ఓహా. Then we have this parathe. We'll get. పనీర్ పరాటా, ఓకే. Then we have this pav. ఓకే. దిస్ ఇస్ బాజీ, This is bhaji. ఓకే. Then we have medu vada. మెడు వడ, ఓకే. Then we have this. ఉప్మా. Uh, ఓ ఉత్తప్పం తెలుసులే. yes. ఉత్తప్పం. సాంబార్, Sambar. ఇడ్లీ అండ్ చట్నీ. థ్యాంక్ యూ. సో నేనేంటంటే పర్టికులర్గా యానివర్సరీస్ కానీ, బర్త్డేస్ కానీ, సో కొంచెం టైము స్పెండ్ చేయాలి టుగెదర్ అని నాకు చాలా ఇష్టం. అది కూడా ఎప్పుడు రెగ్యులర్ ప్లేస్లో కాకుండా బయటికి ఎక్కడికన్నా హ్యాపీగా వెళ్ళి రిలాక్స్ అయ్యి ప్రపంచాన్ని మర్చిపోయి. ఎందుకంటే రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి హడావిడి, స్కూల్స్, పిల్లలు, వంట పని, ఇంటి పని, బయట పని ఇన్ని చూసుకుంటాను. అండ్ మా వారైతే 24/7 ఆయనకి పని ఉంటే చాలా అనమాట. హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. సో తను పనిలో చాలా బిజీగా ఉంటారు. సో అట్లీస్ట్ ఫర్ అవర్ స్పెషల్ డేస్కైనా సరే కొంచెం టైం కేటాయించి ఉన్నాం అనుకోండి, నాకు చాలా ఆనందం వేస్తుంది అనమాట. సో అందుకనేసి నేను మా వారికి నేను ఏ గిఫ్ట్ అక్కర్లేదు, నాకు మ్యారేజ్ డేకి, బర్త్డేస్కి అలా హ్యాపీగా బయటికి వెళ్ళి వెకేషన్గా ఎంజాయ్ చేసి వద్దాం అని అడుగుతాను అనమాట. ఎలా ఉంది చాయ్, ఎలా ఉంది? Super. కేకా? నేను కింగ్లా ఫీల్ అవుతున్నావు నువ్వేమైనా? నేను కింగ్లా ఫీల్ అవ్వట్లేదు, బొంగులా ఫీల్ అవ్వట్లేదు, నా అలాగే ఫీల్ అవుతుంది. నేను అలాగే అనిపిస్తుంది నాకు, క్వీన్లా ఫీల్. ఫ్రెండ్స్ కమ్, నాతో మీకు ప్యాలెస్ చూపిస్తారు. కమ్. నాకు వర్షం చూపిస్తూ. సో ఇది రిసెప్షన్ ఏరియా. అండ్ ఇక్కడ నుంచి మనకి షాపింగ్ ఉందన్నమాట. జ్యువెలరీ, మనకి ఏదైనా గిఫ్ట్ ఐటమ్స్ కానీ, శారీస్ కానీ, అండ్ షాల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో లైట్గా మీకు చూపిస్తాను. సో ఇవన్నీ బ్యూటిఫుల్ జ్యువెలరీ ఉంది. సో అక్కడ కూడా కొన్ని ఆర్టికల్స్ అవి ఉన్నాయి, బట్ అక్కడ షూట్ చేయొద్దన్నారు కాబట్టి అక్కడ మనం చూపించట్లేదు. సో నెక్స్ట్ వచ్చి ఇదంతా లాబీ ఏరియా, రిసెప్షన్ ఏరియా. అండ్ ఇక్కడ వచ్చి మనకి ఒక చిన్న సిట్అవుట్లా ఉంటుంది. సో ఇక్కడ మనకి చెస్ ఆడచ్చు, క్యారమ్స్ ఆడచ్చు, అండ్ ఇంకా ఏవో గేమ్స్ కూడా ఆడచ్చు. వెరీ కాయిన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ మనకి ఆస్ట్రాలజర్ ఉంటారు అనమాట, జాతకాలు చెప్పేవాళ్ళు. సో అది కూడా ఆన్ ఛార్జ్ బేస్ అనమాట. 2000 ప్లస్ ట్యాక్స్ అంట.
సో వాళ్ళు కూడా అవైలబుల్ ఉంటారు. అండ్ ఇది వచ్చి ఒక బ్యూటిఫుల్ ఏరియా ఇది ఇక్కడ. సో నైట్ ఇక్కడే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరిగిందనమాట. సో రిసెప్షన్ నుంచి వచ్చాక ఇది ఈ ఏరియా ఇది. అండ్ ఇక్కడ మీకు అని చూస్తే నెట్ లాగా ఉంటుంది చూడండి, ఇదంతా నెట్ పెట్టారు ఏంటంటే పావురాలు లాకుండా. అండ్ ఇక్కడంతా రాత్రి కూర్చొని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసామన్నమాట ఇది ఈ ఏరియా. అండ్ ఇది వచ్చి నీల్ కమల్ రెస్టారెంట్ అనమాట. సో రాత్రి మేము డైనింగ్ చేసాము, ఆ క్లిప్ యాడ్ చేస్తాను ఇక్కడ. సో అది బాగ్ కౌంటర్. సో ఇది వచ్చి బార్ కౌంటర్. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సిట్ అవుట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఈ బయట సిట్ అవుట్స్ కూడా ఇంకా బాగున్నాయి. వా అంటే మీకు ఈ తాజ్కి 4 సైడ్స్ ఏంటి లేక్ ఉంది కాబట్టి, సో మీరు ఎటు వెళ్ళినా మీకు లేక్ కనిపిస్తూనే ఉంటుంది, లేక్ వ్యూ ఉంటుంది అనమాట మనకి. సో 4 మూలలో ఎటు వెళ్ళినా లేక్ వ్యూ ఉంటుంది. అండ్ పైన కూడా చాలా బాగుంది. బట్ ఏంటంటే వాన పడుతుంది, చాలా స్లిప్పరీగా ఉంది, కేర్ఫుల్గా నడవాలన్నమాట. సో నిన్న నైట్ నుంచి వాన పడుతూనే ఉంది. అండ్ హాస్పిటాలిటీ వాజ్ అమేజింగ్ అండి. చాలా 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 బాగా రిసీవ్ చేసుకోవడం, అడగడం కానీ కంఫర్ట్గా ఉన్నారా, ఏం కావాలి, ఇంకేమైనా కావాలా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారని సూపర్గా చూసుకుంటున్నారు వీళ్ళు. సో నెక్స్ట్ రెస్టారెంట్ తర్వాత రూమ్స్కి ఎంటర్ అవుతాం అనమాట రూమ్స్కి. సో ఇక్కడ అన్నీ ఈ రాజుల పిక్స్ అండ్ వాళ్ళు యూస్ చేసినవి అవన్నీ అనమాట డిస్ప్లే చేశారనమాట, ఆ రాజుల కాలం నాటివి. సో ఇటు నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు. సో మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్దాము. పైన చాలా బాగుంది. ఫస్ట్ ఫ్లోర్లో కూడా రూమ్స్ ఉన్నాయి, అంతకుముందు ఓపెన్ స్పేస్ ఉంది, చాలా బాగుంది. చాలా బాగుంది. రాత్రి మళ్ళీ ఇక్కడ వచ్చాను, చాలా భయం వేసింది. ఎందుకమ్మా నీ ఫ్రెండ్స్ అందరు కలిసారనా? నాకు ఇలా రాజమండ్రి ఉండే చోటు ఏంటంటే భయం అనమాట, ఏవో ఆత్మ తిరుగుతూ ఉంటాయని. అటు కాదు, ఇది లాక్ ఎంత బాగుంది చూడండి, లైన్ మూతిలో లాక్. ఇది పైన, ఇది నైట్ కూడా చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి చూడండి వ్యూ. సో ఈ ప్లేస్కి ఏదో పేరు ఉంది ఇక్కడ. రాజు యాక్చువల్లీ మూన్ లైన్ పార్టీస్ అండ్ హోలీ సెలబ్రేషన్స్ కోసం అనేసి ఇలా క్రియేట్ చేసుకున్నాడంట. సో పైనుంచి చూపిస్తే ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది కదా మీకు, అందుకనేసి పైనుంచి చూపిస్తున్నాను. సో ఆ రోజుల్లోనే వాళ్ళంతా ప్లాన్డ్గా ఇవన్నీ షూట్ చేసుకొని అంటే డిజైనింగ్ చేయించుకున్నారనమాట. చూడండి, ఇప్పటికీ అప్పుడప్పుడు హోలీ పార్టీస్కి, మూన్ లైట్ పార్టీస్కి వస్తూ ఉంటారంట. అండ్ ఇవన్నీ కూర్చోడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి పైనుంచి కూడా లేక్ వ్యూ చాలా బాగుంటుంది అనమాట. ప్రతి కార్నర్లో సిట్ అవుట్స్ అలా ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ ద వ్యూ, లేక్ వ్యూ. పైనుంచి ఇంకా బాగా కనిపిస్తుంది లేక్ వ్యూ. 4 వైపులా లేక్ ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ సిట్ అవుట్స్ ఉన్నాయి. వావ్, మీకు చెప్పినట్టుగా నేను చెప్పాను ఆల్రెడీ, ఇది ప్యాలెస్ అనమాట. అండ్ చుట్టూ లేక్ చుట్టూ బోల్డ్ అని ప్యాలెసెస్ ఉన్నాయి. అండ్ అవి కొన్ని ఏమో మనకి లైక్ హోటల్స్ కింద కన్వర్ట్ అయిపోయాయి. అయితే ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో సో ఇవన్నీ కూడా రూమ్సే మొత్తం. సో ఇది మా రూము. అండ్ ఇప్పుడు మీకు పైనుంచి చూపించాను కదండి, ఏదైతే ఇది ఉంది కదా పార్క్ లాగా, సో ఇది కింద నుంచి వ్యూ అనమాట. కానీ బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ, చాలా బాగుంది. నెక్స్ట్ అయితే స్విమ్మింగ్ పూల్ ఉంది, చూపిస్తాను, అది కూడా చూద్దాం. రాజులు ఆ కాలంలోనే ఎంత బాగా అసలు ప్లానింగ్తో చేసుకున్నారు. ఇంజనీర్స్ అసలు ఎవరు వాళ్ళు నిజంగా తెలియదు మనకి. సో అంత సూపర్ డూపర్గా కట్టుకున్నారనమాట. సో ఇక్కడ మందిర్ లాగా, అక్కడ
అండ్ చూపిస్తా, ట్రై టు షో, ఎందుకంటే చాలా వాటర్గా ఉంది, స్లిప్పరీగా ఉందన్నమాట. సో ఇక్కడ చిన్న వినాయకుడిది గుడి. इस प्लेस को क्या बोलते भैया? లిల్లీ పాండ్. ఇది లిల్లీ పాండ్ అంటే ఇది. సో ఇలా ఉంటుంది మొత్తం. మనం ఇప్పుడు పైన, నేను ఆ పైన చూపించాను చూసారా, ఆ పైకి వెళ్ళి మీకు చూపించాను అనమాట. సో ఇది, అండ్ ఇక్కడ ఇంకొక చిన్న పార్క్ ఉంది. ఇది ఒక బుల్లి పార్క్. మీకు ఇంకోటి చూపిస్తే ఇక్కడ వీళ్ళు ఏది తడవకుండా ఉయ్యాలలు, షిప్స్, పడవలు అవన్నీ ఉయ్యాలలు, పడవలు తడవకుండా కవర్స్ తోటి వాళ్ళు భలే క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ఉయ్యాలలో ఉంది ఈ చిన్న గార్డెన్లో. అండ్ ఇప్పుడు వాన పడుతుంది కదా, దాన్ని తడవకుండా క్లోజ్ చేసి చూడండి. సో ఇదేంటంటే ఇది కూడా స్క్వేర్గా ఉండడం వల్ల దీని బ్యూటీ అన్నమాట. ఈ హోటల్ది కూడా ఏంటంటే ఇప్పుడు ఈ ప్యాలెస్ది, సో ఇది కూడా స్క్వేర్లో ఉంది, అందుకే ఇది అంత అందంగా ఉంటుంది. మధ్యలో అంతా మీకు పాండ్ వచ్చి ఇలా గార్డెన్ వచ్చి బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ ఒక చిన్న ఉయ్యాల ఉంది, ఇక్కడ కూడా కార్నర్లో. ఐ థింక్ ఇది సపరేట్గా వీళ్ళ కోసం అనుకుంటా. ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్ చూపిస్తాం. స్లిప్పరీ ఏరియా. స్పా ఇస్ ఆల్సో హియర్. yes ma'am. సో స్పా కూడా ఇక్కడే ఉంది, అండ్ మనకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇది పూల్ అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి ఆ బోట్స్ అవి వ్యూ అమేజింగ్ చూడండి. బోట్స్ అవన్నీ భలే కనిపిస్తున్నాయి. అండ్ ఇది స్విమ్మింగ్ పూల్. అండ్ ఇక్కడ ఈ ట్రీ మటుకు చాలా బాగుంది, అంటే పిక్చర్స్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కూడా. అండ్ ఒక్క ప్లేస్లో హ్యాపీగా జీవితం ఉంటే బాగుంది అనిపిస్తుంది. చూడండి అద్భుతంగా ఉంది, అసలు ఎంత బాగుందంటే ప్లేస్. ఇలా చూస్తూ హ్యాపీగా ఉండేచ్చు అనిపిస్తుంది. ఎంత బాగుంటుంది అసలు. ఆ మౌంటైన్స్ కానీ, వెదర్ కానీ అమేజింగ్గా ఉందన్నమాట. వ్యూ అయితే చాలా 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 బాగుంది. ఇక్కడ కూర్చొని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంత బాగుంది, చాలా 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 బాగుంది. ఇట్స్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్, లవ్లీ మెమరీ ఫర్ అస్ అనమాట. ఈ ప్యాలెస్ మొత్తంలో మీరు ఎక్కడెక్కడ పిక్స్ తీసుకోవాలనేది ఇక్కడ చూడండి. కెమెరా ఇలా సింబల్ వేసి ఉంచారనమాట. సో ఈ ప్లేస్కి వచ్చి మీరు నుంచొని హ్యాపీగా పిక్స్ దిగచ్చు. అలా ప్రతి చోట ఎక్కడెక్కడైతే పిక్స్ బాగా వస్తాయో వాళ్ళు అలా ఆ సింబల్ వేసి, కెమెరా సింబల్ వేసి, సో ఎక్కడి నుంచి ఉంటే మీకు ఎక్కడ పర్ఫెక్ట్గా పిక్స్ వస్తాయనేది ఆ ప్లాన్ తోటి అది పెట్టేస్తారు అనమాట. సో ఇక్కడ జిమ్ కూడా ఉంది పూల్ పక్కనే. ఇది జిమ్. చంద్రముఖి ఊగుతున్న ఉయ్యాల, పిచ్చిగా నవ్వుతున్న చంద్రుడు. అయిపోయిందా బంగి నీ టూరు? బాగుందా? సో వీళ్ళు సెండ్ ఆఫ్ కూడా రాయల్గానే ఇస్తున్నారు, బట్ చాలా కష్టంగా ఉంది రావడం ఇక్కడి నుంచి. బ్యూటిఫుల్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మళ్ళీ వద్దాం అని పిల్లలతో రావాలి ఈసారి. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. దీవాళీ టైంలో చాలా బాగుంటుందండి. బాయ్ బాయ్ టు తాజ్ ప్యాలెస్. కానీ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ తాజ్లో? ఎలా ఉంది? థ్రిల్గా బిల్లుతో బాగుందా? కానీ నిజంగా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అది, చాలా బాగుంది. సో ఏదన్నా మెమరబుల్ డే నిజంగా సెలబ్రేట్ చేసుకోవాలంటే హ్యాపీగా రావచ్చు. కొంచెం అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే యూ కెన్ సేవ్ అనమాట. 10,000 to 15,000 సేవ్ చేసుకోవచ్చు. చాలా 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 బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఒక డే సరిపోదు అనిపిస్తుంది, అంత బాగుంది అనమాట. స్టే చాలా బాగుంది. మినిమం 3 days. అంతకంటే ఒక 2-3 days కంటే ఎక్కువ ఉండలేదు, మళ్ళీ బోర్ కొడుతున్నాను అనమాట మనకి లోపల ఉంటే. బట్ 1 day అయితే సఫిషియెంట్ అనిపించలేదు, బట్ కానీ ఎంజాయ్ చేస్తాను, చాలా బాగుంది. సో
సో ఇక్కడ స్టే చేయాలంటే పర్ డే 30,000 to 40,000 ఉంటుందండి. ప్రీ బుకింగ్ చేసుకుంటే 30,000 to 35,000 పడుతుందన్నమాట పర్ డేకి, అది వితౌట్ ఫుడ్. అండ్ మాకేంటంటే స్పెషల్ డే అంటే 15th ఆగస్ట్ అయింది కదా, సో ఆ రోజు కొంచెం హైక్ ఎక్కువ ఉందన్నమాట. సో కాబట్టి మాకు 50,000 పడింది. దట్టు 1 బ్రేక్ఫాస్ట్ అండ్ 1 మెయిన్ మీల్ ఇంక్లూడ్ అనమాట ఇందులో. आप आज इधर है? अंदर ही जा रहे हैं. अंदर जा रहा है. Yes. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి తాజ్ లేక్ ప్యాలెస్లో స్టే, ఫుడ్, హోటల్ ఎలా ఉంటుందో అన్నీ మొత్తం చూపించారనమాట. కొంచెం ఎక్స్పెన్సివే, నార్మల్ డేస్లో పర్వాలేదు, ఏదైనా స్పెషల్ డేస్ ఉంటే చాలా ఎక్కువ హైక్లో ఉంటుందన్నమాట. మనం దీన్ని ఎక్స్పెన్సివ్ అనుకున్న ఓబ్రాయ్ హోటల్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవైతే 70,000, 1 lakh అలా ఉంటాయి పర్ డే స్టేక్ అనమాట. ఇవన్నీ రాయల్ థింగ్స్ కదా, సో కొంచెం స్టేస్ కదా, సో అవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో కానీ మొత్తానికి మా వారైతే నా డ్రీమ్ కమ్ ట్రూ చేశారనమాట. సో మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ అని నేనైతే ఎప్పుడు పర్సనల్ విషయం ఎప్పుడు షేర్ చేసుకోలేదు, బట్ కానీ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ ఈజ్ మా వారు. సో లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్ అనమాట. సో ఎప్పుడు మా గురించి ఆలోచిస్తారు, మమ్మల్ని ఇంకా ఎంత బాగా చూసుకోవాలని ఆలోచిస్తారు. సో చాలా హార్డ్ వర్క్ చేస్తారు. సో నన్ను పిల్లలు ఒక స్టేజ్లో ఉండాలని ఆలోచిస్తారు అనమాట. సో ది బెస్ట్ ఇవ్వాలని ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటారు అనమాట. అడిగింది ఏది కాదనరు. సో మేము నైట్ 1 o'clock కూడా ఐస్ క్రీమ్ అడిగితే అస్సలు, అంత వర్క్ చేసి వచ్చినా అసలు అలసిపోయానన్న మాట రాకుండా పదండి వెళ్దాం అంటారు, కానీ అడిగింది దేనికి నో చెప్పరు అనమాట. ఒక్కోసారి అటు ఇటు అవ్వచ్చేమో కడిగి అడిగింది మటుకు తప్పకుండా నెరవేర్చడానికే ట్రై చేస్తారు. సో వెరీ వెరీ లక్కీయెస్ట్ పర్సన్ అనమాట. సో చిన్నప్పుడు చాలా బాధ ఉండేది. సో దేవుడు మన నాన్నగారిని చాలా త్వరగా తీసుకెళ్ళిపోయి చాలా బాధ పెట్టారని, దానికన్నా డబల్ కాదు 100 times బెస్ట్ పర్సన్ని నా జీవితంలోకి పంపి సో చాలా సంతోషాన్ని ఇచ్చారు ఆ దేవుడు. సో ఐఎమ్ వెరీ వెరీ లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అనొచ్చు. అండ్ మా వారు ది బెస్ట్ హబ్బీ ఇన్ ద వరల్డ్ అని కూడా చెప్పచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇది వాళ్ళకి వ్లాగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.